జూలైలో స్థానిక ఎన్నికలు అందుకు సిద్ధమవ్వండి, ప్రజలకు అందుబాటులో ఉండండి, నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇస్తా, పార్టీ కమిటీలన్నీ చురుగ్గా ఉండాలి, ప్రణాళిక ప్రకారం వ్యవహరిస్తే మళ్ళీ అధికారంలోకి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలతో భేటీ, రష్యా కాన్సుల్ జనరల్ వాలటరీ ఈయనతోటి భేటీ అయింది. ఇదో వార్త వచ్చింది. మనం మొదటి నుండి చెప్పినాం కదా, జూన్ లేదా జూలై ఆగస్టులో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో అది అమలవుతుందా అమలైతలేదా చెప్పలేదు. ఇక బీసీలకు సంబంధించి 42 రిజర్వేషన్, స్థానిక సంస్థల్లో 42 రిజర్వేషన్లు మరి అప్లై చేస్తారా చేయరా అది తెలియదు. కానీ జూలైలో స్థానిక ఎలక్షన్లు రాబోతున్నాయి అన్నట్టయితే ఇక్కడ ప్రభుత్వం ఒక వార్త ఇచ్చినట్టయితే మనకు అర్థమవుతుంది. మరి ఈ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏమైనా 42% రిజర్వేషన్ని బీసీల ప్రజలకు అప్లై చేస్తున్నారా లేదా, లేదా పాత రిజర్వేషన్నే అప్లై చేస్తున్నారా అనేది జరగాలి. అదేవిధంగా మనం ఏమన్నాం, ఈ 42 రిజర్వేషన్ మీద అక్కడ కేంద్రం చేస్తలేదు కాబట్టి మా తప్పేది మేము ఉన్నదని వీళ్ళు చేతులు దులుపుకుంటారు, దానికోసం వీళ్ళు కాలం వెళ్ళదీస్తున్నారని నేను 2 నెలల ముందే చెప్పిన. ఇప్పుడు అదే జరగబోతున్నది. 42% రిజర్వేషన్ అప్లై చేస్తారా అప్లై చేయరా ఇది తెలియాలి. కాబట్టి మరి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ విధమైన ఫలితాలు బీఆర్ఎస్కి వస్తాయి, అది కాంగ్రెస్కి వస్తాయి అనేది కూడా చూడాలి.